వాళ్ళిద్దరు ఆకర్షణ మనం తీసుకోవడం అనుకో, వాళ్ళకి ఏ పిల్ల పుట్టబోతుంది ముందరనే, సంవత్సరంలో ఏ పిల్ల పుట్టబోతుంది అనేది డిసైడ్ చేసినాం. ఓకే అయింది. ఇప్పుడు ఈ పాప గురించి ఏం చెప్తారు? పాప వస్తుందని అంటున్నారా? ఈ రోజు రాత్రికాల వస్తే రావాలి, లేకపోతే రాదు. ఈ రోజు ఎందుకంటే 2 అంటే మీ లెక్క 11 వస్తుంది, మాకు 2 లెక్క వస్తుంది. అంటే పురుషుడు స్త్రీ. ఇక్కడ ఈ 2 ఆకర్షణలో జ్ఞానం కోల్పోకుండా ఉందంటే ఖచ్చితంగా అదర్శనం అవుతుంది. ఈ బేలు ఏడైనా సరే ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. లేదనుకో రైట్ రాదు, ఇంకా అయిపోయి. ఇంకా ఇది లాస్ట్ ఫైనల్. ఇది నువ్వు మీడియా అంతగానో పోలీసులలో మొత్తం వాళ్ళకి 11 రోజులు అవుతుంది కదండి. 11 రోజులు పాప ఇక్కడ ఉంటే పాపకు ఫుడ్ కానీ ఇవి కానీ 11 రోజులు ఆ దైవశక్తి చూసుకుంటుంది అవన్నీ. మనం ఇట్లే ఉండే ఇట్లే 100 రోజులు ఉండే కానీ మనకు ఆకలి కాదు. ఆయన వచ్చి లోపల చచ్చుకుందంటే ఇప్పుడు జ్ఞానులు కూరకానాలు ఉన్నారు, వాళ్ళ లోపల చచ్చుకుందంటే మనకు ఆకలి ఉండదు, మన కంటి చూపు ఉండదు. గాలి వాతావరణం పట్టుకోగలుగుతావు నువ్వు. ఈ గాలిలో ప్రత్యేకం అవుతుంది పగ్గుమని. అంటే మేము దీన్ని మీ కళ్ళతో చూసినాం కాబట్టి చెప్పగలిగినాం దీన్ని. దగ్గర 8 బృందాలు దీని గురించి గాలించారు కదా, ఎవరికి దొరకంది ఇవాళ ఎలా వస్తుంది అంటారు పాపని? అంటే ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు? లేదు అట్ట దైవ శక్తి ఉంటే ఆకర్షణ అవుతుంది. ఓకే అండి. ఇది ఏమి ఇక్కడ కిడ్నాప్ చేసినది లేదు, ఎత్తుకపోయినది లేదు. కొంచెం దృష్ట శక్తులు అలాంటిది చేతబడి రాదు. తీసుకెళ్ళిపోతారు పిల్లని అని చెప్పి అట రెండో వ్యక్తి చేతబడి రాదు. ఒక్క వ్యక్తి మళ్ళీ పుట్టను వెనక. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అనుకో, వాళ్ళ వెనక ఎవరు పుట్టకూడదు. ఇది అతి శక్తి అన్నమాట. శక్తినే వాళ్ళు ఓతపర అంటే శుద్ర పూజ చేసుకునే వాళ్ళకి అవసరం పడుతుంది. ఇది మనం చెప్పరాదు బయటికి. ఇట్లా ఇది ఉపయోగించుకుంటారు అవతల. మాది ఆదిశంకరాచార్యుల పీఠం. మా పీఠం ముద్దరించినామంటే ఎవరు తరం కాదు. మాది గద్వాల్ అలంపూర్ డిస్ట్రిక్ట్, మాది జోగులాంబ. ఇది నిరూపించడానికి వచ్చాను నేను. ఇట్లా అయింది కదా, నేను తెలుసుకోవడానికి ఇట్లా అంటే మీడియాలకి ఇట్లా ఇవ్వాలని కాదు, నా పరిశోధన తెలుసుకోవడానికి నేను ఇక్కడ వచ్చిన. ఆల్రెడీ ఈ రోజుల్లో ఇక్కడే ఉంటాను. నన్ను కోల్పోకుండా అయింది అనుకో, ఖచ్చితంగా పాపను అప్పచెప్పిపోతా. లేదు నేను ఏదైనా మనసులో నాకు కోల్పోయాను అనుకో, ఇంకా రాదని అర్థం. మాలోనే ఉంటుంది మొత్తం. చెడుగు చెడు పాప ఉందన్నట్టే మాకు గ్యారంటీ. ఎప్పట్లో తీసుకొస్తారు? ఇవాళ రేత్రి నైట్ 12 గంటల కల్లా ఖచ్చితంగా ఆ పాప ఏడ్చుకుంటూ ఉండాలి చక్కలు ఏడైనా, లేదంటే రాదు. ఇది సత్యం. ఇది ఎందుకంటే మా పరిశోధన చేసుకునేవి మాకు ఉండవు కాబట్టి ఈ నమ్మకంతోనే మేము చెప్పగలుగుతాం. బతికంటే బతుకుండదు. ఇక్కడ ఆత్మశక్తి మోసం చేసుకుంది, కనిపించకుండా మన కంటికి. మన కంటికి కనిపించదు ఆ పాప. ప్రాణంతో ఉన్నట్టే లెక్క. కనపడదు అట్లా. వాళ్ళు వసం చేసుకోవడం అంటే మన శరీరం కూడా కనిపించదు వాళ్ళకు. వాళ్ళు శక్తి వసం చేసుకున్నారు అనుకో, మనం కనిపించం ఆల్రెడీ. ఎప్పుడైనా మన కంటికి అక్కడ ఉంటుంది, కానీ మన కంటికి అయితే కనిపించదు. ఇది సత్యం. నేను నా పరిశోధన చేసుకోవడం నేను ఆల్రెడీ. మీరు ఇక్కడ ఏమన్నా పూజా కార్యక్రమం చేస్తారు ఇప్పుడు? అట్లాంటివి ఏం చేయరు. ఎలా చెప్పగలుగుతారు? అదే దీని వల్లనే వస్తుంది ఆల్రెడీ. ఈ గాలి వాతావరణం మన ఆత్మస్వరూపాన్ని మనం పట్టుకోగలుగుతాం. పట్టుకోవడం అంటే ఏదైనా సరే పట్టుకోవడం అంటే అది దన్నుమనే వస్తుంది ఆల్రెడీ. మీరు ఆ విధమైన ప్రయోగం చేశారు? దైవశక్తి ఇది. ఎక్కడ చేశారు మీరు? ఈ పూజ కారణాలనే వస్తాయి ఇవి. ఒకటి ఏ దృష్టి లేకుండా, ఒక స్త్రీ దృష్టి లేకుండా ఉన్నవాడే ఇవి సాధించగలుగుతాడు ఎప్పుడైనా. అంటే మా పాటించుకున్న బట్టి ఉంటాయి ఆల్రెడీ. అయితే పాప ఖచ్చితంగా బతుకున్నదంటారు మీరు? ఖచ్చితంగా బతుకున్నదంటారు? ఖచ్చితంగా ఆత్మస్వరూపంలో ఇక్కడనే ఉంది. 100% నాకు గ్యారంటీ. ఎందుకంటే నేను ఎన్నో పరిశోధన చేసుకోడా. చేసాం మేము. ఇక్కడ తెలుసుకొని ఇట్లా వచ్చాము. ఇక్కడ ఉంది అన్నట్టు కన్ఫర్మ్ అన్నట్టు మేము వచ్చాము.